ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి రిలీజ్ చేయడం, ఎగ్జామ్ తేదీల్లో మార్పులు చేర్పులు చేస్తారనుకోండి. బట్ పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే చాలా మంది ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. నిరుద్యోగులు మొత్తానికి మెగా డిఎస్సి ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇటువంటి హైటెన్షన్ మూమెంటే అని చెప్పొచ్చు. ఇది ఎలక్షన్ మూమెంట్లో నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ కనుక రాకపోతే జగన్ సర్కార్కు మామూలుగా రిజల్ట్ ఉండదు. అలా అయితే అక్కడ వాతావరణం, మన ఏపీ ప్రభుత్వంలో వాతావరణం ఉంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నిరుద్యోగ మిత్రులందరికీ నేను తెలియజేసేటువంటి పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు 6100 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అలాగే టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయ్యింది. ఓకే, అయితే ప్రభుత్వం మెగా డిఎస్సి అని చెప్తూ కాలయాపన చేసింది. మొత్తానికి మెగా డిఎస్సి ఇప్పట్లో వచ్చేటువంటి ఛాన్స్ చాలా కష్టం అండి. అయితే టెట్ రిజల్ట్స్ వచ్చాకే టెట్ మార్క్స్ను మనకు 20% వెయిటేజ్ ఇస్తారు కాబట్టి దాని తర్వాత డిఎస్సి మాత్రం ఎగ్జామ్ 80 మార్క్స్కి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వన్ టైం మీరు టెట్ క్వాలిఫై అయితే అది 7 years ఉండే గతంలో ఇప్పుడు లైఫ్ టైం దానికి వ్యాలిడిటీ ఇచ్చారు కాబట్టి వన్స్ క్వాలిఫై అయితే సరిపోతారు. అయితే టెట్కి సంబంధించి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎటువంటి సిలబస్ ఉంటే బాగుంటుంది, అండ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది, అండ్ ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఎస్జిటి వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది టెట్కి సంబంధించి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్, గత సెషన్లో ఎస్జిటి వేకెన్సీలు ఉన్నాయి. ప్రజెంట్ ఈ 6100 వేకెన్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, భాషా పండితులు ఎన్ని, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని, ఎస్జిటి పోస్టులు ఎన్ని, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా క్లియర్ అండ్ వెల్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. సో ఎన్నికలు వచ్చినా ఏ వచ్చినా ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు కాస్త స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించి తీరుతుంది ప్రభుత్వం కాబట్టి టెట్ ఎగ్జామ్తో పాటు టెట్ సిలబస్ కూడా కాస్త డిఎస్సి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మనకు ముందే టెట్ ఇప్పటికే జరిగిపోవాల్సింది కాస్త ఆలస్యమైంది. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటుంది. మొత్తానికి ఎగ్జామ్ కాస్త ఆలస్యమైన మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ అండ్ టెట్ ఎగ్జామ్ మాత్రం జరిగేటువంటి ఛాన్స్ 100% ఉంది. కాబట్టి టెట్ ప్రీవియస్ పేపర్స్, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సెపరేట్, పేపర్ 1 పేపర్ 2 అండ్ డిఎస్సి సిలబస్ ఆల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి. అయితే డిఎస్సి విషయంలో కావచ్చు, టెట్ విషయంలో కావచ్చు, ఏపీ అభ్యర్థులకు నిరుద్యోగులకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై